इंग्लिश में कौन सा थर्ड ये आइटम इंదులో డాక్యుమెంట్స్ ఉన్నాయి 1 సెకండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కొద్ది అటెండ్ క్లిక్ చేస్తే ఇంటర్నల్ లో డౌన్లోడ్స్ లో ఉంది డైరెక్ట్ గా మ్యాథ్స్ पहले इतने तो देखिए ना 88 है ब्लू 8 भी 8 అప్పుడు క్లోజ్ చేసి చుట్టూ ఎన్ని తిరుగుతున్నాయి చూడండి ఒకసారి ఎన్ని తిరుగుతున్నాయి అంటే మీ నంబర్ ఎంత చూసాం రాజకీయ లోపల ఎన్ని ఉన్నాయి పక్కకి ఎన్ని ఉన్నాయి తిరుగుతున్నాయి చేర్చడం ఎన్ని చూడండి స్ట్రక్చర్ మీరు చూసుకోండి ఇది వాళ్ళిద్దరు తీసుకొచ్చారు ఇట్లా సబ్జెక్ట్ నేర్చుకోండి నమ్ముతుందండి నేర్చుకోవచ్చు టచ్ చేయొచ్చు కదా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్ ఐఎస్పిబి అని దీన్ని పొరపాటున టచ్ చేయదు మీకు తెలుసు కదా అని మిమ్మల్ని అసిస్టెన్స్ ఎందుకు తీసుకున్నామంటే పిల్లల అసిస్టెన్స్ సడన్ గా టీచర్ కొద్దిగా అవగాహన లేకుండా ఆ టైంలో కొద్దిగా లేకుండా ఎదురుస్తున్న టీచర్ రాలేదు వాళ్ళ టైంలో లేకుండా కానీ మీరు అసిస్ట్ చేస్తారని ఉద్దేశించే కానీ టీచర్ లేని టైంలో ధర్మని ఓపెన్ చేసి దీన్ని అంతా యూజ్ చేస్తామనేటువంటి ఆలోచన మాత్రం చేయాలి ఓకే ఏం ఉండాలనుకున్నా మీరు క్లాస్ టీచర్ పర్మిషన్ కానీ ఆ సబ్జెక్ట్ టీచర్ పర్మిషన్ కానీ తీసుకొని స్టార్ట్ చేయాలి ఓకే ఇందులో వచ్చిన పిల్లలలో ఇద్దరు ఇన్ఛార్జ్ ఉంటారు 10th కి ఇద్దరు ఇన్ఛార్జ్ ఉంటారు 9th ఉంటారు ఎక్కడైతే బోర్డు ఉందో వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళ దగ్గర మీరు లాభం వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడైతే క్లీన్ చేసినామో రోజు పొద్దున రాగానే మీరు నీట్గా క్లీన్ చేసి పెట్టాలి ఇంకా మీ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను టీచర్ వచ్చే కంటే ముందే టీచర్ బోర్డు అనేది లోపల పడుతుంది ఆ టీచర్ బోర్డు రెడీగా ఓపెన్ చేసి పెట్టాలా సార్ రాకటం ఓకే సార్ టెక్స్ట్ బుక్ కూడా దాని లోపల ఉంటుంది ప్రతి టీచర్ ఒక బోర్డు జనరేట్ చేస్తున్నారు ఆ టీచర్ ఏ టీచర్ వస్తారో చూసి ఆ టీచర్కి సూటబుల్ బోర్డు ఓపెన్ చేయాలి ఓకే రైట్ ఇది ఫస్ట్ సార్ మనకు దీనిలో 2 రకాల వర్షన్స్ ఉంటాయి ఒకటి ఆండ్రాయిడ్ వర్షన్ రెండోది ఓపీఎస్ వర్షన్ ఓపీఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మన కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో కంప్యూటర్ లాగా పనిచేస్తుంది మొబైల్ ఎలా పనిచేస్తుందో మొబైల్ లాగా పనిచేస్తుంది మొబైల్ లాగా పనిచేసేది మనం ఆండ్రాయిడ్ సిస్టమ్ అంటే ఇది ఈ స్క్రీన్ అది ఇప్పుడు కనిపిస్తుంది ఆండ్రాయిడ్ సిస్టమ్ అని ఒకవేళ దీనిలో నుంచి మనం కంప్యూటర్ లాగా దీన్ని వాడుకుందాం ఇదే దాన్ని అనుకున్నప్పుడు దీనిలో ఈ మధ్యన స్టార్ బటన్ ఉంది ఈ స్టార్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపీఎస్ కనిపిస్తుంది ఓపీఎస్ క్లిక్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్లోకి వెళ్ళిపోతుంది అంటే డైరెక్ట్ ఇది కంప్యూటర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఇది డైరెక్ట్ కన్వర్టెడ్ కంప్యూటర్ సో ఇందులో ఏమైనా చేయొచ్చు ఇవంతా మన టెక్స్ట్ బుక్స్ అనే పిల్లలు మీరు టెక్స్ట్ బుక్ తీసుకొస్తున్నారు అలాగే మీరు తీసుకోవాలా మీ క్లాస్ ఎవరు 10th క్లాస్లో ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ వేరే వేరే టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తున్నారు సరే ఇప్పుడు 10th క్లాస్లో మీ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఆటోమేటిక్గా ఇది మనకు వచ్చేసింది విండోస్ లాగా కన్వర్ట్ అయిపోయింది సో ఈ విండోస్ లో వాడడం వల్ల ఏంటంటే కన్సంప్షన్ ఎక్కువ కావచ్చు కాబట్టి మన ఆపరేషన్స్ అన్ని కూడా ఏం చేస్తున్నారంటే విండోస్ వాడడం వల్ల ఇది ఎప్పుడు వాడతాం విండోస్ అంటే ఎక్సెప్షనల్ కేసులో వాడతాం కానీ ఏమంటున్నారంటే ఆండ్రాయిడ్ లోనే మొత్తం వాడండి ఆండ్రాయిడ్ వాడండి ఇప్పుడు మనము విండోస్ లో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ మంది వస్తుంది పిల్లలు కూర్చొని ఏదైనా వెబ్సైట్ మీద డిజైన్ చేసి చూపించాల్సి వెబ్సైట్ డైరెక్ట్ గా క్రోమ్ కానీ ఓపెన్ చేసి డైరెక్ట్ గా కంప్యూటర్ చూపించాలి లేదు దీన్ని కీబోర్డ్ పెట్టి చేసుకొని నేను చేసుకోవచ్చు లేదు యూట్యూబ్ లో మనకు ఏది మిషన్ జరిగింది జరిగింది చంద్రాయన్ జరిగింది చంద్రాయన్ డైరెక్ట్ పిల్లలు చూపించాలి ల్యాప్టాప్ సో ఇక్కడ ఇప్పుడు ఈ విండోస్ లో మనం చేయాల్సిన పని ఏంటంటే వచ్చిన తర్వాత ఇక్కడ గ్లోబ్ కనిపిస్తుంది ఈ గ్లోబ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనం వైఫై కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవచ్చు ఎవరు వైఫై మొత్తం మీరే వాడేది అంటే ఈవెన్ క్లాస్ ఉంటారు 10th క్లాస్ మీరు 10th క్లాస్ ఓకే సో
సరే ఒకసారి ఎగ్జాంపుల్ అరే ఇంట్లో నుంచి కూడా తీరా మొత్తం ఎగ్జామ్ వచ్చి ఇందులో నుంచి గ్లోబ్ ఉంది కదా, ఈ గ్లోబ్ దగ్గర టచ్ చేస్తే అప్పుడు మనకు వైఫై కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే కనిపించట్లేదు కాబట్టి ఇవన్నీ బ్లూ కలర్ బ్లాక్ లో ఉన్నది ఒక బ్లూ ఉంది, ఒక్కసారి దాన్ని ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ చేయాలి దాన్ని. ఇప్పుడు అన్నీ కనిపిస్తాయి, ఎవరెవరు కనిపిస్తుంది. మేడం ఇలా మీదేది ఇదేనా మేడం? అప్పుడు దీన్ని టచ్ చేస్తాం. టచ్ చేసిన తర్వాత కరెంట్ అంటే ఆటోమేటికల్లీ పెడితే అర్థమవుతుందంటే సో డైరెక్ట్గా ఒకసారి పెట్టేసుకోండి, కరెంట్ అని పెట్టండి, పాస్వర్డ్ ఉంటుంది మేడం, ఇది ఓపెన్ ఉంది, పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ఓకే, సో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది మేడం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలా, వెబ్ బ్రౌజర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఇక నార్మల్ వెబ్ బ్రౌజింగ్ అంతా కూడా ఇట్లా జరుగుతుంది. కీబోర్డ్ కింద ఓపెన్ అవుతుంది, గూగుల్ కాదు గూగుల్, అది ఒకటే. అంటే ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని కనిపిస్తుంది, ఇది బ్రౌజర్. అదే ఇది బ్రౌజర్. అయితే మీరు క్రోమ్ ద్వారా మీకు బాగా అవగాహన ఉంది అని అనుకుంటే దీనిలోకి వెళ్ళేసేసి క్రోమ్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి దాని దగ్గర డబుల్ క్లిక్ చేసుకొని దీనిలో క్రోమ్ ని డైరెక్ట్ గా ఇన్స్టాలేషన్ చేసుకోండి. అలా టచ్ చేయగానే కింద కీబోర్డ్ వస్తుంది, ఎందుకంటే హైట్ తక్కువ ఎక్కువ కాంపు కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. క్రోమ్ ని సో నెక్స్ట్ దీనిలో ఇంకా ఏం వాడవచ్చు అంటే మనం యూట్యూబ్లో డైరెక్ట్గా వెబ్సైట్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ పిల్లలు పొరపాటు కూడా మీరు యూట్యూబ్ టచ్ చేయరు, దానికి ప్రాసెస్ వేరే ఉంది, కనెక్టెడ్ ఉంటుంది. ఇందులో సెటప్ చేయించడము డైరెక్ట్గా పిల్లలు టీచర్ ఏం చేస్తారంటే మనం ఏదైనా కాన్సెప్ట్ ఉందనుకుంటాం, డైరెక్ట్గా మనం ఆ కాన్సెప్ట్ యూట్యూబ్లో బట్టి కొంతమంది అన్నెసరీ సైట్స్ పిల్లలు షేప్లో పెట్టేది. కాకపోతే దాన్ని మనం ఎట్లా ఓపెన్ చేయాలంటే వేరే ప్రాసెస్ ఉంటుంది, డైరెక్ట్ మొబైల్తో మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది మీరే చేయొచ్చు, పిల్లలు మొబైల్ నుంచే డైరెక్ట్ చేసి పెట్టేసి మొబైల్లో మీరు ఏమేమి చూపించాలనుకుంటారో అన్ని కూడా చూపించవచ్చు విత్ సౌండ్తో సహా. ఏదైనా స్క్రీన్ డైరెక్ట్గా దీంట్లో అట్లాంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా మన టూల్స్ని ఆ టూల్స్తో రెగ్యులర్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఈ బ్లాక్ బోర్డ్కి వస్తే వస్తే చెప్పండి, ఎందుకంటే డస్ట్ తోటి మన హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఇప్పుడు ఏమి లేదు. మంచి ప్రమాణమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ దీనిలో మల్టిపుల్ రేంజెస్ ఫీల్డ్స్ ఉన్నాయి, బోత్ సైడ్స్ ఇప్పుడు అది వాటి టూల్స్ నేర్పిస్తారు వైట్ బోర్డు. దాంట్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీ చేతులకు ఇట్లా ఆయిల్ ఇట్లా వచ్చేసి క్లాస్ మొత్తం ప్రింట్ చేసి పెట్టగలరు వితౌట్ ఎనీ హ్యాండింగ్ వన్ పేపర్. అంత బ్రహ్మాండమైనటువంటి టూల్, దాదాపు 5-6 లక్షల పడుతున్న టూల్ అట్లాంటి టూల్ మనం మూవ్ చేసి రెగ్యులర్ బ్లాక్ బోర్డ్ లాగా వాడుతున్నాం. సో దాన్ని వాడుతున్నాం బాగా తక్కువ అయ్యేటట్టు. అండ్ మన ఉన్నతులు కూడా నేను మధ్య అబ్జర్వేషన్లో కూడా మొదటి ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఐసీటీ వాడుతున్నారా, మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ కోర్స్ ఈ స్కూల్కి ఉన్నాయా, వాడుతున్నారు లేదా, వాడట్లేదంటే ఎందుకు వాడట్లేదు. సో ఈ సమస్యలకి ఫ్యూచర్లో మనము జవాబుదారు అంటే అక్కడ ఒకటి తప్ప ఏం చెప్తుందంటే స్కూల్ 5 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ బోర్డ్ వాడుతున్నారంటే కారణం ఏంటి? ప్రతి స్కూల్కి ఒక 2 టీచర్లు ట్రైనింగ్ చేసింది, వచ్చిన తర్వాత మళ్ళీ నేను జరుగుతుంది, అది జరగదని చేసింది. సో నేను ఎక్కడైతే అబ్జర్వేషన్ వెళ్తానో అక్కడ కంపల్సరీ ప్రతి టీచర్ నేర్పిస్తుంది. అంటే మనకు వాడకం తెలియకనే కదా వాడకపోయేది, ఆ
అది తెలిస్తే అందరూ కంపల్సరీ వాడు దాంట్లో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఎవరితో వాడు ఆ ఆప్షన్ ఓకే మేడం స్టాప్ చేసేయండి.